కాంపౌండ్ ఇంట్రెస్ట్ పార్ట్ 5 దీంట్లో ఐబీపీఎస్ ఆర్ఆర్బి ఆఫీసర్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్కి వచ్చింది 2017 ప్రాబ్లం. ఈ ప్రాబ్లం చేద్దాం. రామ్ ఇన్వెస్ట్స్ ఏ సర్టైన్ సమ్ ఇన్ స్కీమ్ ఏ ఆఫరింగ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ 5% per annum for 4 years. He further invests the amount obtained from scheme A into scheme B, offering compound interest at the rate of 10% per annum compounded annually for 2 years. If 378 rupees, what was the sum invested in scheme A in rupees? ఇవి ఆప్షన్స్. రామ్ ఏం చేశాడంటే స్కీమ్ ఏలో ఒక సర్టైన్ సమ్ ఇన్వెస్ట్ చేశాడు. ఒక రూపీస్ ఇన్వెస్ట్ చేశాడు అనుకుందాం. ఒక సర్టైన్ సమ్ ఇన్వెస్ట్ చేశాడు స్కీమ్ ఏలో. స్కీమ్ ఏ సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫర్ చేస్తుంది. స్కీమ్ ఏ ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఇస్తుందంటే 5% ఇస్తుంది పర్ యానం. 1 ఇయర్కి 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తుంది. 4 ఇయర్స్కి ఇన్వెస్ట్ చేశారు. ఇన్వెస్ట్ చేస్తే మనకు స్కీమ్ ఏలో కొంత అమౌంట్ వస్తుంది. అంటే మనం ఇన్వెస్ట్ చేసిన సమ్ము ప్లస్ ఇంట్రెస్ట్, మనం ఇన్వెస్ట్ చేసిన సమ్ము ప్లస్ ఇంట్రెస్ట్ వస్తుంది, సింపుల్ ఇంట్రెస్ట్. ఈ మొత్తం తీసుకెళ్ళి, ఈ అమౌంట్ మొత్తం తీసుకెళ్ళి ఏం చేశాడంటే స్కీమ్ బిల్ ఇన్వెస్ట్ చేశాడు. హీ ఫర్దర్ ఇన్వెస్ట్ ద అమౌంట్ ఆబ్టైన్డ్ ఫ్రమ్ స్కీమ్ ఏ ఇంటూ స్కీమ్ బి. ఇక్కడ వచ్చే అమౌంట్ని అంటే స్కీమ్ ఏలో ఇన్వెస్ట్ చేసిన సమ్ము, స్కీమ్ ఏలో వచ్చే ఇంట్రెస్ట్ని మొత్తం తీసుకెళ్ళి స్కీమ్ బిల్ ఇన్వెస్ట్ చేశాడు. స్కీమ్ బిల్ ఇక్కడ వచ్చిన అమౌంట్ ఇక్కడ ఇన్వెస్ట్ చేశాడు. అయితే స్కీమ్ బి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫర్ చేస్తుంది, కాంపౌండెడ్ యాన్యువల్లీ 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% ఇస్తుంది స్కీమ్ బి. ఫర్ 2 ఇయర్స్ ఇన్వెస్ట్ చేశాడు. ఇన్వెస్ట్ చేస్తే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందంటే స్కీమ్ బి నుంచి 378 రూపీస్ వచ్చింది. అయితే ఇక్కడ స్కీమ్ ఏలో ఇన్వెస్ట్ చేసిన సమ్ము ఈ పి కనుక్కోవాలి. స్కీమ్ ఏలో ఇన్వెస్ట్ చేసిన సమ్ము పి అనుకున్నాం కదా, అది కనుక్కోవాలి. ఇది క్వశ్చన్. ఒక రామ్ ఏం చేశాడంటే స్కీమ్ ఏలో ఒక రూపీస్ ఇన్వెస్ట్ చేశాడు. స్కీమ్ ఏ సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫర్ చేస్తుంది. 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో 4 ఇయర్స్కి ఇంట్రెస్ట్ వస్తుంది. ఇక్కడ స్కీమ్ ఏలో వచ్చిన ఇంట్రెస్ట్ తర్వాత స్కీమ్ ఏలో ఇన్వెస్ట్ చేసిన సమ్ము ఈ మొత్తం తీసుకెళ్ళి అమౌంట్ను స్కీమ్ బిలో ఇన్వెస్ట్ చేశాడు. స్కీమ్ బి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫర్ చేస్తుంది, 10% ఇస్తుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. 2 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందంటే 378 వచ్చింది. అయితే స్కీమ్ ఏలో ఇన్వెస్ట్ చేసిన సమ్ ఎంత? ఇది క్వశ్చన్. స్కీమ్ ఏలో ఇన్వెస్ట్ చేసిన సమ్ము రూపీస్ అనుకుందాం, రూపీస్ అనుకుందాం. దీని మీద 5% 4 ఇయర్స్కి ఇంట్రెస్ట్ ఎంత వస్తుందంటే పర్సెంట్ పర్ యానం. అంటే 1 ఇయర్కి 5%, 4 ఇయర్స్కి 4, 5 20%. ఇంట్రెస్ట్ అయితే 20%, అమౌంట్ అయితే 120%. పర్సెంట్ అంటే 500. ఇది స్కీమ్ ఏ నుంచి వచ్చే అమౌంట్. ఇంట్రెస్ట్ అయితే 20%, అమౌంట్ అయితే 120%. అంటే మనం ఇన్వెస్ట్ చేసిన సమ్ములో 120% తీసుకుంటే స్కీమ్ ఏ నుంచి వచ్చే అమౌంట్ వస్తుంది. ఇది స్కీమ్ ఏ నుంచి వచ్చే అమౌంట్. ఈ మొత్తం తీసుకెళ్ళి స్కీమ్ బిలో ఇన్వెస్ట్ చేశాడు. స్కీమ్ బిలో ఇన్వెస్ట్ చేస్తే దీని మీద ఇంట్రెస్ట్ 370 వచ్చింది. దీని మీద ఇంట్రెస్ట్ తీసుకుందాం. 2 ఇయర్స్కి 10%. ఇంట్రెస్ట్ ఎంత అంటే 21%. పర్సెంట్ అంటే పర్ 100. ఈ 21 అర్థం కావాలంటే పార్ట్ ఏ చూడండి. ఆ ఇంట్రెస్ట్ ఎంత అంటే 378 రూపీస్. ఈ స్టెప్ రాస్తే ఆన్సర్ వస్తుంది. జస్ట్ ఒక స్టెప్ అంతే. 0 0 26 25 61 66 63 21 1 21 3. నెక్స్ట్ పి ఈక్వల్ టు 5 3 15 ఒక 100 1500. ఆన్సర్ 15. జస్ట్ ఒక స్టెప్లో ఆన్సర్ వస్తుంది అంతే. 1500 రూపీస్. 4th ఆప్షన్ ఆన్సర్ 1500 రూపీస్. నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. ఒకసారి చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం. బ్యాంక్ ఆఫ్ బరోడా PO 2016 ప్రాబ్లం. Raman took a loan of 15,000 rupees from Lakshman. It was agreed that for the first 3 years, the rate of interest charged would be at 8%.
సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం అండ్ 10% compound interest compounded annually from the 4th year onwards. Ram did not pay anything until the end of the 5th year. How much would he have to repay if he clears the entire amount only at the end of the 5th year in rupees? రామన్ ఏం చేశాడంటే లక్ష్మణ్ దగ్గర ఒక 15,000 రూపీస్ తీసుకున్నాడు, ఇంట్రెస్ట్ తీసుకున్నాడు. అయితే కండిషన్స్ ఎలా ఉన్నాయంటే కనుక ఇట్ వాజ్ అగ్రీడ్ దట్ ఫర్ ది ఫస్ట్ 3 years ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఛార్జ్ వుడ్ బి 8% సింపుల్ ఇంట్రెస్ట్. ఫస్ట్ 3 years వరకు సింపుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఫస్ట్ 3 years లోపల ఇస్తే కనుక సింపుల్ ఇంట్రెస్టే 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫస్ట్ 3 years వరకు. తర్వాత 4th year ఆన్వర్డ్స్ నుంచి కాంపౌండ్ ఇంట్రెస్ట్ 4th year ఆన్వర్డ్స్ నుంచి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 10% పర్ యానం 10% పర్ యానం. నెక్స్ట్ రామ్ డిడ్ నాట్ పే ఎనీథింగ్ అంటిల్ ద ఎండ్ ఆఫ్ 5th year. 5th year వరకు ఏం పే చేయలేదు. ఇంకా 5th year ఎండ్ తర్వాత టోటల్ క్లియర్ చేయాలనుకున్నాడు. క్లియర్ ద ఎంటైర్ అమౌంట్, మొత్తం ఇంట్రెస్ట్ ప్లస్ తీసుకున్న అమౌంట్ 15,000 మొత్తం ఇవ్వాలనుకున్నాడు. అయితే 5th year ఎండ్ తర్వాత ఎంత ఇవ్వాలి? అలా ఇవ్వాలనుకుంటే అంటే ఒక 100 రూపీస్ తీసుకున్నాడు అనుకోండి ఇంట్రెస్ట్కి, 3 years వరకు సింపుల్ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తాడు. అంటే 8% అంటే కనుక పర్ 100కి 8 రూపీస్ అని, 3 yearsకి 24 రూపీస్ వస్తుంది, అంటే 120 రూపీస్ వస్తుంది. ఇంకా 4th year తర్వాత ఏం చేస్తాడంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తాడు. అంటే నెక్స్ట్ 4th year నుంచి ఈ 124 మీద ఇంట్రెస్ట్ వేస్తాడు 10%, అలా 2 yearsకి అంటే 21% ఛార్జ్ చేస్తాడు. అంటే 4th year తర్వాత ప్రిన్సిపల్ అమౌంట్ 100 ఉండదు, ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ అమౌంట్ రెండు కలిపి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తాడు 4th year ఆన్వర్డ్స్ నుంచి. అంటే 3 years లోపల కడితే 8% సింపుల్ ఇంట్రెస్ట్, 3 years లోపల కట్టకపోతే 4th year నుంచి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తాడు 10%. అంటే 4th year నుంచి ఏం చేస్తాడంటే 3 years వరకు మనం తీసుకున్న అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ రెండు కలిపి ఈ అమౌంట్ మీద మళ్ళీ ఇంట్రెస్ట్ పడుతుంది తర్వాత. ఇది క్వశ్చన్. దీన్ని ఎలా వేస్తామంటే కనుక మనం క్వశ్చన్లో ఎంత అన్నీ ఇవ్వని మనం 10,000 కనుక్కుంటాం. 3 yearsకి 1 yearకి 8%, 3 yearsకి 24%. నెక్స్ట్ 4th year 10%, 5th year 10%, ఇలా 5 yearsకి ఇంట్రెస్ట్. 3% కనిపిస్తున్నాయి. 3% కనిపిస్తే 3 steps వస్తాయి. 2 yearsకి అయితే 2 steps, 3 yearsకి అయితే 3 steps, 4 yearsకి అయితే 4 steps, 5 yearsకి అయితే 5 steps. ఇది అర్థం కావాలంటే ఒకవేళ part 1 చూడకపోతే part 1 చూడండి. ఇలా 5 yearsకి మనం ఇంట్రెస్ట్ కనుక్కుందాం. 3% ఉన్నాయి కాబట్టి 3 steps. ఫస్ట్ స్టెప్ ఏబిసి, సెకండ్ స్టెప్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ, థర్డ్ స్టెప్ ఏ ప్లస్ బి ప్లస్ సి. ఇవి 3 steps. ఫస్ట్ స్టెప్ ఏ ఇంటూ బి ఇంటూ సి 2400. ఇక్కడ 2 zeros 2 digitsకి ప్లేస్ ఇది 2 zeros తీసుకున్నాం. ఇంకా 24 మిగిలింది, 24 పక్కన పెట్టండి. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ 24 into 10 240, 10 into 10 100, 10 into 24 240. యాడ్ చేస్తే కనుక 580 ఒక 24 604. ఇక్కడ 2 digitsకి పేరు, 2 digitsకి ఇక్కడ ప్లేస్ ఉండేది 04 రాసుకొని 6 పక్కన పెట్టండి. నెక్స్ట్ లాస్ట్ స్టెప్ ఏ ప్లస్ బి ప్లస్ సి 24 + 10 34 + 10 44 ఒక 6 44 + 6 50 2 digits తర్వాత పాయింట్. ఇది 10,000కి కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఈ కండిషన్స్కి ఫస్ట్ 3 yearsకి సింపుల్ ఇంట్రెస్ట్ 24 వస్తుంది. 4th year ఆన్వర్డ్స్ నుంచి కాంపౌండ్ ఇంట్రెస్ట్ 4th yearకి 10%, 5th yearకి 10%. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ 10,000కి కాంపౌండ్ ఇంట్రెస్ట్. 10,000కి అమౌంట్ అయితే ఇంట్రెస్ట్ అయితే 5,004 రూపీస్, అమౌంట్ అయితే 10,000 యాడ్ చేయాలి 15,004 రూపీస్. ఇది అమౌంట్ 10,000కి. మనం 10,000కి కాదు అమౌంట్ కనుక్కోవాల్సింది 15,000కి కనుక్కోవాలి. అంటే ఇక్కడ 4 digits తర్వాత పాయింట్ పెట్టి మల్టిప్లై చేస్తే ఆన్సర్ వస్తుంది. అంటే ఇంటూ 1.5 ఇది ఆన్సర్. జస్ట్ ఒక స్టెప్లో ఆన్సర్ వస్తుంది. ఈ 2 digits వెళ్ళిపోతాయి.
15 4 60, పాయింట్ తర్వాత 1 8 ఉంది, ఆ 60లో 0 కూడా వెళ్ళిపోతుంది, 6 వస్తుంది. అంటే యూనిట్ ప్లేస్లో 6 వచ్చేది. ఆప్షన్ లేదండి అంటే ఇక్కడ ఒకటి ఉంది, ఎక్కడ లేదు, ఇది ఒక్కటేంది. యూనిట్ ప్లేస్లో 6 వచ్చేది ఒక్కటేంది అంటే 22,506 రూపీస్. ఇది ఆన్సర్. జస్ట్ ఒక స్టెప్లో ఆన్సర్ వస్తుంది. మనం ఎంత అన్నా ఇవన్నీ క్వశ్చన్లో మనం 10,000 కనుక్కుంటాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అమౌంట్ అడిగాడు కాబట్టి ఈ 10,000కి ఇంట్రెస్ట్ 5,004 రూపీస్. అమౌంట్ అయితే 15,000. ఇది 10,000కి, మనకు కావాల్సింది 15,000కి ఇంటూ 1.5 మల్టిప్లై చేస్తే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. మళ్ళీ చార్ట్ చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం 2 టైమ్స్ ఎగ్జామ్స్కి వచ్చింది. IBPS PO 2015 వచ్చింది. సేమ్ ఇదే ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అయింది. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ 2016 కూడా వచ్చింది. క్వశ్చన్ ఏంటంటే 6,100 రూపీస్ వాజ్ పార్ట్లీ ఇన్వెస్టెడ్ ఇన్ స్కీమ్ ఏ ఎట్ 10% per annum compound interest compounded annually for 2 years and partly in scheme B at 10% per annum simple interest for 4 years. Both the schemes equal interests. How much was invested in scheme A in rupees? ఒక 6,100 రూపీస్ ఉంది. దీన్ని ఏం చేశాడంటే 6,100 రూపీస్ని 2 స్కీమ్స్లలో ఇన్వెస్ట్ చేశాడు. 2 స్కీమ్స్లలో స్కీమ్ ఏ ఒకటి, స్కీమ్ బి ఒకటి. స్కీమ్ ఏలో ఎంత ఇన్వెస్ట్ చేశాడో తెలియదు, ఒక X రూపీస్ అనుకుందాం. స్కీమ్ ఏలో ఇన్వెస్ట్ చేసిన సమ్ X రూపీస్ అనుకుందాం. అప్పుడు స్కీమ్ బిలో ఇన్వెస్ట్ చేసిన సమ్ ఎంత అవుతుందంటే కనుక 6,100 మైనస్ X రూపీస్ వస్తుంది. ఇది స్కీమ్ ఏలో కొంత ఇన్వెస్ట్ చేశాడు, స్కీమ్ బిలో కొంత సమ్ ఇన్వెస్ట్ చేశాడు. అయితే స్కీమ్ ఏ 10% ఇస్తుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%. అయితే ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫర్ చేస్తుంది. స్కీమ్ ఏ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 ఇయర్స్కి ఇన్వెస్ట్ చేశాడు. ఇంకా ఇంకొంత పార్షియల్లీ స్కీమ్ బి ఎట్ 10% per annum. ఇంకొంత భాగం ఏం చేశాడంటే కనుక స్కీమ్ బిలో ఇన్వెస్ట్ చేశాడు. ఇది కూడా 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్టే. అయితే స్కీమ్ బి సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫర్ చేస్తుంది ఫర్ 4 ఇయర్స్. 4 ఇయర్స్ తర్వాత స్కీమ్ ఏ నుంచి వచ్చిన కాంపౌండ్ ఇంట్రెస్ట్, స్కీమ్ బి నుంచి వచ్చిన సింపుల్ ఇంట్రెస్ట్ రెండు ఈక్వల్. అయితే స్కీమ్ ఏలో ఇన్వెస్ట్ చేసిన సమ్ ఎంత? ఇది క్వశ్చన్ ఇంకొకసారి. ఒక పర్సన్ దగ్గర 6,100 రూపీస్ ఉంది. మనం కూడా అమౌంట్ ఉంటే కనుక ఒకే షేర్ మార్కెట్లో మన దగ్గర ఉన్న అమౌంట్ అంతా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒకే దాంట్లో ఇన్వెస్ట్ చేయం. రకరకాలుగా ఒక్కొక్క దాంట్లో కొంత అమౌంట్ అట్లా ఇన్వెస్ట్ చేస్తాం. ఉన్న అమౌంట్ మొత్తం ఒకే స్కీమ్లో ఇన్వెస్ట్ చేయకుండా ఇతను కూడా ఏం చేశాడంటే 2 స్కీమ్స్లలో ఇన్వెస్ట్ చేశాడు. స్కీమ్ ఏలో కొంత అమౌంట్ని, స్కీమ్ బిలో కొంత అమౌంట్ని ఇన్వెస్ట్ చేశాడు. అయితే స్కీమ్ ఏలో ఎంత ఇన్వెస్ట్ చేశాడో తెలియదు, స్కీమ్ బిలో ఎంత ఇన్వెస్ట్ చేశాడో తెలియదు. అయితే స్కీమ్ ఏలో ఎంత ఇన్వెస్ట్ చేశాడో మనం కనుక్కోవాలి. స్కీమ్ ఏలో X రూపీస్ ఇన్వెస్ట్ చేశాడు అనుకోండి, అప్పుడు స్కీమ్ బిలో 6,100 మైనస్ X రూపీస్ ఇన్వెస్ట్ చేసి ఉంటాడు. అయితే స్కీమ్ ఏ వచ్చేసి 10% ఇస్తుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, స్కీమ్ బి కూడా 10% ఇస్తుంది. స్కీమ్ ఏ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫర్ చేస్తుంది, స్కీమ్ బి సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫర్ చేస్తుంది. స్కీమ్ ఏలో 2 ఇయర్స్కి ఇన్వెస్ట్ చేశాడు, స్కీమ్ బిలో 4 ఇయర్స్కి ఇన్వెస్ట్ చేశాడు. ఇన్వెస్ట్ చేసిన తర్వాత స్కీమ్ ఏ నుంచి కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది, స్కీమ్ బి నుంచి సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఇప్పుడు 2 ఇయర్స్ తర్వాత స్కీమ్ ఏ నుంచి కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది, 4 ఇయర్స్ తర్వాత స్కీమ్ బి నుంచి సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ పీరియడ్ ఎండ్ తర్వాత అబ్జర్వ్ చేస్తే స్కీమ్ ఏ నుంచి వచ్చిన కాంపౌండ్ ఇంట్రెస్ట్, స్కీమ్ బి నుంచి వచ్చిన సింపుల్ ఇంట్రెస్ట్ రెండు ఈక్వల్. అయితే స్కీమ్ ఏలో ఇన్వెస్ట్ చేసిన సమ్ ఎంత? ఇది కనుక్కోవాలి మనం. ఇది క్వశ్చన్. స్కీమ్ ఏలో ఇన్వెస్ట్ చేసిన సమ్ X రూపీస్ అనుకుందాం. ఆ X రూపీస్ మీద కాంపౌండ్ ఇంట్రెస్ట్ తీసుకుందాం. స్కీమ్ ఏలో ఇన్వెస్ట్ చేసిన సమ్ X రూపీస్ అనుకుందాం. దీని మీద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 2 ఇయర్స్కి 10%. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 21%. 21% అర్థం కాకపోతే పార్ట్ 1 చూడండి. 21% వస్తుంది కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇది స్కీమ్ ఏ నుంచి వచ్చే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు స్కీమ్ బి నుంచి వచ్చే సింపుల్ ఇంట్రెస్ట్కి ఈక్వల్. స్కీమ్ బి నుంచి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంతనో చూద్దాం. స్కీమ్ బిలో ఇన్వెస్ట్ చేసిన సమ్ము 6,100 మైనస్ X. దీని మీద సింపుల్ ఇంట్రెస్ట్ 10% per annum. 1 ఇయర్కి 10%, 4 ఇయర్స్కి 40%. ఈ రెండు
న్యూమరికల్గా ఈక్వల్ అని ఇచ్చాడు, ఈక్వల్. బోత్ సైడ్ పర్సెంట్ క్యాన్సిల్. -40x లెఫ్ట్ సైడ్ వస్తే +40x అంటే 61x ఈక్వల్ టు 40 ఇంటూ 6100. 61 6100 x ఈక్వల్ టు 4000. ఆన్సర్ స్కీమ్ ఏలో ఇన్వెస్ట్ చేసిన సమ్ము 4000 రూపీస్. థర్డ్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. మనం ఆప్షన్ నుంచి కూడా చేయొచ్చు. ఇది ఆప్షన్లో మనము 4000 తీసుకున్నాం అనుకోండి. థర్డ్ ఆప్షన్ 4000 తీసుకుంటే 4000 మీద 10% 2 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. 10% 2 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. 10% 2 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ 21%. పర్సెంట్ అంటే per 100. 0 క్యాన్సిల్. 0 414 428. ఇది స్కీమ్ ఏ నుంచి వచ్చే ఇంట్రెస్ట్. నెక్స్ట్ స్కీమ్ బి కూడా సేమ్ అంతే ఇంట్రెస్ట్ రావాలి. స్కీమ్ ఏ నుంచి వచ్చే ఇంట్రెస్ట్, స్కీమ్ బి నుంచి వచ్చే ఇంట్రెస్ట్ రెండు ఈక్వల్ అన్నాడు. నెక్స్ట్ స్కీమ్ బి నుంచి ఇంట్రెస్ట్ కనుక్కున్నాం, అది కూడా ఈక్వల్ రావాలి. స్కీమ్ ఏలో టోటల్ 6100లో స్కీమ్ ఏలో 4000 ఇన్వెస్ట్ చేశాడంటే స్కీమ్ బిలో ఎంత ఇన్వెస్ట్ చేసింటాడు? 2100 రూపీస్ ఇన్వెస్ట్ చేసింటాడు. దీని మీద ఇంట్రెస్ట్ 4 ఇయర్స్కి 10%, 1 ఇయర్కి 10%, 4 ఇయర్స్కి 40%. పర్సెంట్ అంటే per 100 2 zeros క్యాన్సిల్. 0 414 428 840. ఇది స్కీమ్ బి నుంచి వచ్చే ఇంట్రెస్ట్. రెండు ఈక్వల్ వచ్చాయి. సో అలా ఆప్షన్ నుంచి కూడా వేసుకోవచ్చు. ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే కనుక అలా ఆప్షన్ నుంచి కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చేద్దాం. సార్ చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం IBPS RRB అసిస్టెంట్ ప్రిలిమ్స్ 2017 ప్రాబ్లం. క్వశ్చన్: ఏ టోటల్ ఆఫ్ 800 rupees was invested in 2 schemes A and B for 2 years each. Schemes A and B offer compound interest at the rate of 10% per annum and 20% per annum respectively. Both compounded annually. If total interest earned from both schemes together was 260 rupees, what was the sum invested in scheme B? ఒక పర్సన్ దగ్గర 800 రూపీస్ ఉంది. 800 రూపీస్ని ఏం చేశాడంటే 2 స్కీమ్స్లలో ఇన్వెస్ట్ చేశాడు. 2 స్కీమ్స్లలో స్కీమ్ ఏలో కొంత, స్కీమ్ బిలో కొంత ఇన్వెస్ట్ చేశాడు. ఏ టోటల్ ఆఫ్ 800 rupees వాజ్ ఇన్వెస్టెడ్ ఇన్ 2 schemes A అండ్ B. 2 స్కీమ్స్లలో ఇన్వెస్ట్ చేశాడు. ఒక స్కీమ్ ఏ, ఒక స్కీమ్ బి. ఫర్ 2 years ఈచ్. స్కీమ్ ఏలో 2 yearsకి ఇన్వెస్ట్ చేశాడు, స్కీమ్ బిలో కూడా 2 yearsకి ఇన్వెస్ట్ చేశాడు. టైం పీరియడ్ ఈక్వల్గా ఉంది. స్కీమ్స్ ఏ అండ్ బి ఆఫర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. స్కీమ్ ఏ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫర్ చేస్తుంది, స్కీమ్ బి కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫర్ చేస్తుంది. అయితే ఎట్ 10% per annum and 20% per annum రెస్పెక్టివ్లీ. స్కీమ్ ఏ 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తుంది, స్కీమ్ బి 20% ఇస్తుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, 20% రెస్పెక్టివ్లీ. బోత్ కాంపౌండెడ్ యాన్యువల్లీ. రెండు కాంపౌండెడ్ యాన్యువల్లీ. ఇఫ్ ద టోటల్ ఇంట్రెస్ట్ ఎర్న్డ్ ఫ్రమ్ బోత్ ద స్కీమ్స్, స్కీమ్ ఏ నుంచి వచ్చిన కాంపౌండ్ ఇంట్రెస్ట్, స్కీమ్ బి నుంచి వచ్చిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ టోటల్ టుగెదర్ వాజ్ 260 రూపీస్. రెండు కలిపితే 260 రూపీస్ ఉంది. అయితే సమ్ ఇన్వెస్టెడ్ ఇన్ స్కీమ్ బి. స్కీమ్ బిలో ఇన్వెస్ట్ చేసిన సమ్ ఎంత? స్కీమ్ బిలో దీన్ని 2 parts డివైడ్ చేశాం కదా. 2 parts డివైడ్ చేసి స్కీమ్ బిలో కొంత ఇన్వెస్ట్ చేసాం, స్కీమ్ బిలో కొంత ఇన్వెస్ట్ చేసాం. అయితే స్కీమ్ బిలో ఇన్వెస్ట్ చేసిన సమ్ ఎంతనో కనుక్కోవాలి. ఇది క్వశ్చన్. దీన్ని 2 years 10%. అంటే ఇంట్రెస్ట్ ఎంత అంటే 21%. స్కీమ్ ఏ, స్కీమ్ బి, స్కీమ్ ఏ, స్కీమ్ బి 21% వస్తుంది. 21% ఇంట్రెస్ట్ వస్తుంది. స్కీమ్ బిలో 2 years 20%. ఇంట్రెస్ట్ ఎంత అంటే 44%. 2 years 20%, 44%. ఇది అర్థం కాకపోతే పార్ట్ 1 చూడండి. నెక్స్ట్ ఈ రెండింటి మీన్ వాల్యూ, స్కీమ్ ఏ, స్కీమ్ బి, ఈ రెండింటి మీన్ వాల్యూ, ఈ రెండింటి మిక్చర్ వాల్యూ, ఈ రెండింటి యావరేజ్ వాల్యూ మిడిల్ రాసుకున్నాం.
ఈ రెండింటి మీన్ వాల్యూ ఈ రెండింటి మీద కాంపౌండ్ ఇంట్రెస్ట్ 260 వచ్చింది. 260 అనేది 800లో ఎంత పర్సెంటో తీసుకుందాం. ఎందుకంటే ఇక్కడ పర్సెంటేజ్ తీసుకుంటే ఇది కూడా పర్సెంటేజ్లలో తీసుకుందాం. 0.00424645 65/2 అంటే 32.5. మనం మిక్సర్ అలిగేషన్ మెథడ్ యూజ్ చేస్తున్నాం. ఈ డిఫరెన్స్ తీసుకుందాం. 21 తీసేస్తే కనుక 11.5. నెక్స్ట్ ఇక్కడ కూడా 11.5. సింప్లెస్ట్ రేషియోలోకి తీసుకుంటే 1:1. అంటే 800ని 1:1 రేషియోలో స్కీమ్ బిలో ఇన్వెస్ట్ చేశాడు. 1:1 రేషియోలో డివైడ్ చేస్తే స్కీమ్ ఏలో 400 ఇన్వెస్ట్ చేశాడు, స్కీమ్ బిలో 400 ఇన్వెస్ట్ చేశాడు. అంటే స్కీమ్ బిలో ఇన్వెస్ట్ చేసిన సమ్ ఎంత అన్నాడు. అంటే స్కీమ్ బిలో ఇన్వెస్ట్ చేసిన సమ్ 400. ఆన్సర్ 400. సో ఇలా ఏం చేయొచ్చు. ఆర్ స్కీమ్ ఏలో ఇన్వెస్ట్ చేసినది 800లో 2 years 10%. అంటే ఇంట్రెస్ట్ ఎంత అంటే 21%. 800లో 21% తీసుకుందాం. 800లో 21%. అంటే పర్ 100 2 zeros క్యాన్సిల్. 818 82 16. ఇది స్కీమ్ ఏ నుంచి వచ్చే ఇంట్రెస్ట్. నెక్స్ట్ స్కీమ్ బి ఇంట్రెస్ట్ 2 years 20%. అంటే 800లో 44%. 44% అంటే పర్ 100 2 zeros క్యాన్సిల్. 8 × 4 32, 8 4 32, 3 35. ఈ రెండింటి మీన్ వాల్యూ, ఈ రెండింటి మిక్స్చర్ వాల్యూ, ఈ రెండింటి యావరేజ్ వాల్యూ, ఈ రెండింటి మీద వచ్చిన టోటల్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు క్వశ్చన్లో 260. ఆ 260 మీరు రాసుకుందాం. ఈ డిఫరెన్స్ 10 - 8 to 15 - 6 9. సో ఇది కూడా 2 35 - 26 92. ఈ రేషియో తీసుకుంటే ఎలా ఉందంటే 1:1 ఉంది. అంటే స్కీమ్ ఏలో ఇన్వెస్ట్ చేసిన సమ్ము, స్కీమ్ బిలో ఇన్వెస్ట్ చేసిన సమ్ము రేషియో 1:1 ఉంది. అంటే ఈక్వల్గా ఇన్వెస్ట్ చేశాడు. 800లో స్కీమ్ ఏలో 400 ఇన్వెస్ట్ చేశాడు, స్కీమ్ బిలో 400 ఇన్వెస్ట్ చేశాడు. అంటే 800లో 1:1 రేషియోలో ఇన్వెస్ట్ చేశాడు. దీంట్లో 1 పార్ట్, దీంట్లో 1 పార్ట్. అంటే 800ని 2 parts డివైడ్ చేస్తే 400 వస్తుంది. దీంట్లో 1 part, దీంట్లో 1 part. అంటే స్కీమ్ బిలో ఇన్వెస్ట్ చేసిన సమ్ ఎంత అంటే 400. ఇది మనకు అడిగాడు. సో 400. ఇలా ఏం చేయొచ్చు, ఇలా ఏం చేయొచ్చు. ఆన్సర్ 400. నెక్స్ట్ పార్ట్ 6 నెక్స్ట్ చేద్దాం. ఓకే.